మహానటి సినిమా వచ్చింది కానీ దానికన్నా ముందు ప్రారంభించారు. ఘంటసాల గారి కుమారుడు మూలంగా చేయలేకపోయారు. భార్య గారు ఒప్పుకుంటారంటారు. కాలేజ్ ఒకసారి వస్తే మీరు ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్. ఈ సినిమాలో నటించినటువంటి నటినట్లు ఎవరు, మొత్తంగా తారాగణం ఏంటి? సీనియర్ నటుల్ని సంప్రదించడం జరిగిందండి. కానీ ఘంటసాల గారు పాట పాడడానికి ఆ రోజుల్లో ఎన్ని పాటలైతే పడ్డారో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. సార్ నమస్కారం అండి. రామారావు గారు నమస్కారం అండి. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి మీరు ఏ రోజైనా ఊహించారా? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసే టైం వీటన్నింటి దృష్టిలో పెట్టుకుంటే ఇది లాభాపేక్ష ఆశించినటువంటి సినిమా అని చెప్పుకోవాలి, లేకపోతే దేన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా? లేదండి, దీని మీద లాభాపేక్షతో నేను సినిమా అసలు ప్రారంభించలేదండి. దాన్ని తీయలేదు. ఆయన గురించి చెప్పాలి అంతే, ఒకటే మాట. అదొకటే మోటివ్. అది ఆటోమేటిక్గా ఏదో పోలో కోయిలో అన్నట్టుగా ఎలా ఉంటుందంటే, ఒక మనిషి యొక్క తీవ్రమైన కోరిక ఉన్నట్లయితే ఎంటైర్ వరల్డ్ కన్స్పైర్స్ టు ఫుల్ఫిల్ ఇట్ అంటాడు అనమాట. పోలో కోయిలో అని ఫ్రెంచ్ రైటర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే, కిల్లింగ్ డిజైర్ ఉంటే, దాన్ని తీర్చుకోవడానికి మొత్తం వరల్డ్ అంతా కూడా ఒక గూడు పుటానిలా చేసి మన కోరిక తీర్చేస్తుంది. ఆ డిజైర్ ఉండాలి మనిషికి ఆటోమేటిక్గా. అదే నాలో ఉంది. ఆటోమేటిక్గా ఆ సినిమా ఎలా అయింది కూడా నాకు మొత్తాన్ని సినిమా అయితే కంప్లీట్ చేసాం. కొన్ని వందల సినిమాలు ఇన్కంప్లీట్ అయిన ఉన్నాయండి అసలు. అంటే పూర్తిగా మధ్యలో చాలా మంది బయోపిక్ స్టార్ట్ చేశారు, మధ్యలో రిలీజ్. మహానటి సావిత్రి ఇంకోటి అండి, మహానటి సినిమా వచ్చింది కానీ దానికన్నా ముందు ప్రారంభించాం మేము. చాలా ఓల్డ్గా, అంటే చాలా కాలం అవుతుంది. ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే అండి చాలా బాగుండేది. అది బయోపిక్ సీజన్. ఈ ఘంటసాల గారి కుమారుడు మూలంగా చేయలేకపోయారు. అంటే మీరు మధ్యలో ఎప్పుడైనా ఫీల్ అయ్యారండి? అంటే ఎంతో ప్యాషన్ అని చెప్పారు సినిమా పట్ల. ఇలా రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆర్థికంగా కావచ్చు, డిలే అవుతుంది, జనాల్లో కూడా వెళ్ళట్లేదు. మరి ఆ టైంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే ఏంటంటారు సినిమాకి సంబంధించి? ఆర్థికపరమైన ఇబ్బందులేండి, కేవలం ఆర్థికం, న్యాయపరమైన ఇబ్బందులు. న్యాయపరమైన అధిగమించామండి. ఈ మధ్యలో కరోనా 2-3 years పోయింది. తర్వాత సినిమా మటుకు అనుకున్న విధంగా అయిపోయిందండి, రెడీ ఫర్ రిలీజ్. ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు మీరు? ఎక్కడ నెవర్. ఏదేమైనా సరే రిలీజ్ చేసి తీరాల్సింది. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడ నేను తలవగ్గలేదండి. ఓకే. ఇక మీద నుంచి అంటే ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాలయ్య గారు ఏదో ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి మీ సినిమాకి సంబంధించి. ఎంతవరకు నిజం అండి అది? ఇప్పుడు బాలయ్య గారు అంటేనండి, బాలయ్య గారు నాన్నగారు ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాలకి ఆల్మోస్ట్ ఆల్ సినిమాలకన్నీ కూడా ఘంటసాల గారే పాడారు. నాగేశ్వరరావు కానీ ఆయన ఎన్టీ రామారావు గారికి కొడుకే కాబట్టి ఆయనకి కూడా చిన్నప్పుడైనా ఘంటసాల గారిని చూశారు. ఇంటి దగ్గర రావడము, రికార్డ్ సింగ్స్ అన్నీ కూడా ఆయన తిరిగాడు కదండి. వాళ్ళ ఇంటికి వీళ్ళు రావడం, ఈ ఇంటికి వాళ్ళు వెళ్ళడము బాగా పరిచయం. ఆయన చేత చేస్తే దానికి కొంత ప్రమోషనల్గా బాగుంటుందని నాకు కోరిక. ఓకే, మొత్తానికి బాలయ్య గారు ఒప్పుకుంటారంటారు? మరి ట్రై చేద్దామండి, ప్రయత్నిద్దాం. అడిగితే మటుకు ఒప్పుకుంటారని నా నమ్మకం అండి. తప్పకుండా ఒప్పుకుంటారు ఆయన, 100% ఒప్పుకుంటారు. కానీ ఆయన్ని అప్రోచ్ అవడమే కొంచెం కష్టంగా ఉంది. మొత్తానికి సినిమా రంగం వరకు పక్కన వస్తే ఇక నుంచి ప్రొఫెషనల్ కెరీర్లోకి వద్దాం. మీరు అన్నేళ్ల కెరీర్, మీ సర్వీస్లో పొలిటికల్ ప్రెజర్ లాంటి ఎప్పుడైనా ఎదుర్కొన్నారు మరి మీరు? పొలిటికల్గా నాకు అసలు, మాకు డిపార్ట్మెంటల్గా ఉన్నాయని తప్ప పొలిటికల్గా ఎప్పుడు కూడా మాకు అసలు అంతవరకు వెళ్ళదండి. ఆఫీసర్స్ ఫేస్ ఇట్, అంతే కదా. మాది మినిస్ట్రియల్, వాళ్ళు అడిగింది మనం ఇవ్వడం తప్ప మనకంత మన రోల్ ఉండదండి అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రియల్ సర్వీస్లో ఆ రోల్ ఉండదు. ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటాడు. ఆయనకి అసిస్ట్ చేయడమే మనం. డిపార్ట్మెంట్ వర్క్ సంబంధించి మీరు అచీవ్ చేసినటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఏం చూస్తారు మీరు? ప్రమోషన్స్ అండి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రమోషన్స్. థౌజండ్స్. ఏది డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఎస్పీలు కూడా నాన్ క్యాడర్ ఎస్పీస్. There are two kinds of SPs, and one is
డైరెక్ట్ రిక్రూట్ ఉంటారు, వన్ ఈజ్ ప్రమోట్. సబ్ ఇన్స్పెక్టర్ ఆల్సో బికమ్స్ IPS ఓకే. ఆ రోజుల్లో. ఇన్స్పెక్టర్ డిఎస్పీ అయిన తర్వాత 8 years కానీ సర్వీస్ పుట్టప్ చేసినట్లయితే IPS ప్యానల్లోకి వెళ్తారు. ఆ 30% ర్యాంకర్స్ ఉంటారు, 70% డైరెక్ట్ రిక్రూట్స్ ఉంటారు. ఓకే. IPS. మరి ఇప్పుడు అన్నేళ్ళు మీ కెరీర్ సాఫీగా సాగిందా వర్క్, ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి, లేదా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు? ఏమీ లేదండి, హార్డ్ వర్కింగ్ అంతే అండి. బికాజ్ వీ లెర్న్ ఎ లాట్, వీ వర్క్ హార్డ్, కన్స్ట్రక్టివ్గా పనిచేస్తాం కాబట్టి ఎక్కడ ఇంపార్షియల్గా పనిచేస్తాం, నాట్ బయాస్డ్. ఓకే. ఎప్పుడైతే బయాస్డ్గా లేరో ఆటోమేటిక్గా వర్క్ పెద్ద కష్టం ఉండదండి. ఇప్పుడు అనర్హుణ్ణి అర్హుడుగా చెయ్యాలి, ప్రమోషన్ ఇవ్వాలంటే కష్టమండి. మీకు అర్థమైందా? ఒక అర్హుణ్ణి ప్రమోషన్లోకి ఇవ్వాలంటే పెద్ద కష్టం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఉద్యోగ విలువలు పాటిస్తూ వచ్చారు, అందుకని సాఫీగా సాగిందంటారు. సాఫీగా సాగింది చాలా. కాలేజ్ లైఫ్ ఒకసారి వస్తే మీరు ఫస్ట్ బెంచ్ రా, బ్యాక్ బెంచ్ రా? నేనండి బ్యాక్ బెంచరే. బ్యాక్ బెంచరే. ఐఎమ్ నాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ యావరేజ్ స్టూడెంట్. ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి మీరు అనుకోని వచ్చారా లేదా అనుకోకుండా వచ్చారా? లేదండి, సర్వీస్ కమిషన్ ఆటోమేటిక్గా అలాట్ అయింది. అప్పుడు 1 lakh అటెండ్ అయితే 1000 సెలక్షన్ అయిందండి. ఆ రోజులో అంత కాంపిటీషన్ ఉంది. ఓకే. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ జాబ్స్ అంటే గవర్నమెంటే కదండి. ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఐటీ ఎడ్యుకేషన్ అంటే అవి కూడా లేవు, అస్సలు లేవండి, ఓన్లీ గవర్నమెంట్. అందుకని హెవీ కాంపిటీషన్. అందులో మేము రాసింది క్లరికల్ పోస్ట్లే కదా, దానికి కూడా హెవీ కాంపిటీషన్. అంటే ఇప్పుడు ఏదైతే మీరు డిసిప్లిన్ ఇంత సాఫీగా కొనసాగడానికి మీరు కాలేజ్ లైఫ్ నుంచి మీరు మెయింటైన్ చేసుకున్నటువంటి అవన్నీ కారణమా, లేదా ఉద్యోగంలోకి వచ్చాక మిమ్మల్ని మలుచుకున్నారు ఏదన్నా? లేదండి, కాలేజ్ లైఫ్ నుంచి. నేను స్కూల్ డేస్ నుంచి కూడా నేను మా ఫ్యామిలీ వలన ప్రభావితం అయ్యి, యాక్చువల్గా నా మీద మా మెటర్నల్ అంకుల్, మా మామయ్య గారు, మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద చాలా ఉందండి. చిన్నప్పటి నుంచి కూడా హీ బ్రాట్ మీ అప్. మమ్మల్ని ఆయనే పెంచడం జరిగింది. ప్లస్ మా నాన్నగారు, మా ఫాదర్ క్లార్క్ అండి, ఒక కలెక్టర్ ఆఫీస్లో క్లార్క్గా పనిచేసేవారు. ఆయన కూడా సర్వీస్లో ఉండేవారు. ఆయన కూడా ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 1 month old. మై ఫాదరు మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసి, ఆ రోజుల్లో ఈ సెకండ్ మ్యారేజ్లో చాలా భయంకరంగా ఉండేవండి. స్టెప్ మదర్స్ అంటే వ్యాంప్స్ అనమాట, విలన్. సినిమాలో ఓల్డ్ సూర్యకాంత్ ఆ టైప్. అందుకని మా ఫాదర్ ఆ దృష్టిలో పెట్టుకొని పాప ఆయన పెళ్లి చేసుకోలేదు అసలు. ఈ లాస్ట్ ఈజ్ వైఫ్ అంటే మై మదర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 28 or 30. తర్వాత మా మెటర్నల్ అంకుల్ మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్. ఐ హ్యావ్ ఓన్లీ ఎల్డర్ బ్రదర్. మొత్తానికి మీరు అనుకున్న విధంగా సినిమా రంగంలో సక్సెస్ అయిపోయినట్టే మీరు? అయినట్టేనండి. ఏదైతే ప్రొఫెషనల్ కెరీర్, దర్శకుడిగా సక్సెస్ అయ్యానండి. దర్శకుడిగా నిర్మాతగా సక్సెస్ అవుతాను లేదో చూడాలి. ప్రొఫెషనల్ పరంగా మీరు మొత్తంగా సాధించాల్సిన అచీవ్మెంట్స్ అన్ని సాధించారు. ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ గా కంప్లీట్లీ అంటే ఈ ఏరియాలో ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. కంప్లీట్ ఐ అచీవ్డ్ ఇట్ ఆల్సో. ఫైనల్గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇంకా 1 or 2 బయోపిక్స్ ఉన్నాయండి. ఒక కమర్షియల్ మూవీ సబ్జెక్ట్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడేమో ఘంటసాల గారి గురించి అనుకుంటారు, టీనేజ్ వాళ్ళు కూడా నా దగ్గర కథ ఉంది. అంటే మా జనరేషన్ కూడా మీ జనరేషన్ కథ ఉంది, అప్డేటెడ్. ప్రస్తుత తరానికి సెట్ అయ్యేటువంటి కథ. ఐ మీన్ సచ్ ఆఫ్ ఏ ప్రొడ్యూసర్ ఉంటే అది స్టార్ట్ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీ సినిమా బలంగా జనాల్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి విలువలతో కొన్ని సినిమాలను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ ఏజ్ యాంకర్ ఇంటర్వ్యూ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని మీ ఛానల్ ద్వారా అందరికీ తీసుకువెళితే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఖచ్చితంగా సార్, డెఫినెట్లీ. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.